అందరికీ నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ స్టేట్ ప్రెసిడెంట్ ని. నేను 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నికలు నేను ప్రెసిడెంట్ గా నిల్చున్నాను. ఇప్పుడు నేను దిగి నా శివప్రసాద్ అనే ప్రెసిడెంట్ గా నేను ఎన్నుకోవడం జరిగింది. మాకు ముఖ్య ఇబ్బంది ఏంటంటే మాకు డెఫ్ అండ్ 100% డిజబిలిటీ ఉంటేనే మాకు ఆప్షన్స్ దొరుకుతున్నాయి. అది ఆప్షన్స్ దొరుకుతున్నాయి కానీ మాకు 75 to 100 ఉండేలాగా మాకు ఆప్షన్స్ ఇవ్వమని. ఒకటి. రెండోది ల్యాండ్ చాలా ప్రాబ్లం అవుతుంది. మేము ఎన్నోసార్లు తిరిగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూను. మాకు ఇవ్వలేకపోవడం నాకు ఎందుకు అర్థం కావట్లేదు. మేము దాని గురించి చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో మాకు ఒకటి ఈ డిజబిలిటీ 75 to 100% ప్రతిదానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మా స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి చంద్రశేఖర్ ప్రెసిడెంట్ గా చంద్రశేఖర్ చెప్పడం జరిగింది. మాకు ఇంకా ఇళ్ల స్థలాలు కూడా మాకు డెఫెండమ్ పూర్ జనాలందరికీ కూడా డెఫెండమ్ వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు వీలైనంత వరకు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. జరగనున్నాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ గా శివప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ గా వెంకటగిరి మూర్తి గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉమెన్ సెక్రటరీ కింద వీళ్ళందరూ కూడా ఎన్నికవడం జరిగింది. మేము అందరం కూడా ఫ్యూచర్ అంతా కూడా మేము ఇలాగే కలిసికట్టుగా హెల్ప్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ మేము కార్యక్రమాలు చేపడతామని చెప్తున్నారు. నా పేరు మౌనిక. విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ కి ట్రాన్స్లేటర్ ని. మా విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ 1986 లో మొదలుపెట్టి స్టిల్ 2024 వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎన్నికలు ప్రతిసారి జరిగాయి. అలాగే 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే ఈ ఎన్నికలు నూతన కార్యవర్గం ఉంచాలని చెప్పి వచ్చి వీళ్ళందరినీ కూడా ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయినటువంటి శివప్రసాద్, ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయినటువంటి శివప్రసాద్, వెంకటగిరి వైస్ ప్రెసిడెంట్, నరసింహమూర్తి జనరల్ సెక్రటరీ కింద, అనిల్ కుమార్ ట్రెజరీ కింద, సన్యాసరావు జాయింట్ సెక్రటరీ, సిద్ధార్థ స్పోర్ట్స్ సెక్రటరీ, కిషోర్ కుమార్ అండ్ దీపక్, ధవళేశ్వరరావు, గంగా భవాని వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కింద ఎన్నికవడం జరిగింది. దీని అందరికీ కూడా మేము సంతోషపడుతూ వీళ్ళందరినీ కూడా ఈ యొక్క నూతన వర్గాన్ని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా కొనసాగుతూ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ ఎలక్షన్లు జరిపించాము. నా పేరు అర్థం కాలేదు సార్. అంటే మీరు ఎలక్షన్ చేసామా? ఓకే. ఈ నూతన వర్గం మాకు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇవి ఏంటంటే ప్రతి సంవత్సరం చలివేంద్రం అని, బ్లడ్ బ్యాంక్స్ అని, పూర్ డెఫ్ పీపుల్స్ అందరికీ కూడా సహాయ సహకారాలు ఎటువంటివైనా సరే, ఏవైనా కార్యక్రమాలు, మొన్న వరద బాధితుల కోసం 2 లక్షల విరాళం ఇవ్వడం జరిగింది. అలాగే కోవిడ్ లో కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా వీళ్ళు సపోర్ట్ చేస్తూ మన విశాఖ జిల్లా నుంచి మన బదిలీల సంఘం దగ్గర నుంచి కొంత అమౌంట్ గవర్నమెంట్ కి వెళ్ళడం కూడా జరుగుతున్నాయి. ఇలాగే కూడా ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇలా జరిపిస్తూ ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సహకారాలు అయితే అందడం అవ్వట్లేదు.
మేము జస్ట్ ఫంక్షన్ హాల్స్ మేము అడుగుతున్నాం, దానికి కూడా పేమెంట్ ఏదైనా సరే జీవీఎంసీకి వెళ్ళి అడిగినా పేమెంట్ అంటున్నారు. మొన్న IDSL ప్రోగ్రామ్ జరిగింది, ఇంటర్నేషనల్ డెఫ్ అసోసియేషన్ సైన్ లాంగ్వేజ్ డే అని జరిపింది. దానికి కూడా మాకు ఒక్క హాల్, చిన్న హాల్ మాకు ఇవ్వలేకపోతుంది ఈ గవర్నమెంట్. మాకు అదే ఈ గవర్నమెంట్ కాదు, ఇప్పుడు కూడా మాకు లేదు, ఎప్పుడు లేదు. మేము ఎప్పుడు అడిగినా అమ్మ ఇస్తాం అంటున్నారు తప్ప మాకు ఎప్పుడు కూడా ఇవ్వడం లేదు. ఇక మీదటైనా సరే మాకు మా డెఫ్ నుంచి మేము ప్రభుత్వానికి మేము సహాయాలు అందిస్తున్నాం, కానీ మాకంటూ సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం.